పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు, స్తోత్రములైనా ఈ రాత్రి సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే కృపనిచ్చారు. ఈ దినము ప్రభా, అనేకులము మా పనులలో మేము తిరుగుతున్నప్పుడు, మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ వాహనములలో ప్రయాణించినా, ఎక్కడ నడిచినా మీరు మాకు తోడయండి. మమ్మలను క్షేమంగా నడిపించినందుకు, మమ్మల్ని భద్రంగా ఇంటికి తీసుకొచ్చినందుకు వందనములు తండ్రి. మా ప్రభా, పిల్లలు మరి స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు ప్రభా. అనేక మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటుండగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరీక్షలు రాసి ఉన్నారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు మా ఇస్తున్నటువంటి గొప్ప నెమ్మదిని, ధైర్యంను బట్టి మా ప్రభా, మరి భద్రతను బట్టి నీకు వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము. మా ప్రభా పరిశుద్ధుడా, మరి ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినం మేము చేసిన అపరాధములన్నింటినీ మీ ఎదుట ఒప్పుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినము మేము కుటుంబ సమేతంగా ప్రార్థిస్తుండగా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. 144వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో 3వ వచనంలో అతడు అంటున్నాడు నిన్ను స్తుతిస్తూ, యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి అని చెప్తూ దేవుని నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు తండ్రి. అవును ప్రభా, అతడు ఎంత గొప్పగా నిన్ను స్తుతిస్తున్నాడంటే, నీవు అతని చేతులకు యుద్ధములు పోరాటములు నేర్పువాడవు. నీవు అతనికి కృపానిధిగా ఉన్నావు, కోటగా ఉన్నావు, తప్పించువాడవై ఉన్నావు, దుర్గంగా ఉన్నావు, ఆశ్రయంగా ఉన్నావు. అలాంటి దేవుడవు నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు తండ్రి. అవును ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడవై ఉండి, నువ్వెంత గొప్ప కృపానిధిగా ఉండి, నీవు ఒక కోటగా, కొండగా, మాకు ఆశ్రయంగా ఉండి, మాకు దుర్గంగా ఉన్న ఆ దేవుడవై ఉండి తండ్రి, మమ్ములను లక్ష్య పెట్టడానికి మేమేపాటి వారం? అవును ప్రభా, మేమేపాటి వారము? నేనేపాటి దానను? నీవు మమ్ములను ఎన్నిక చేయడానికి మేమేపాటి వారం తండ్రి? మాకంత యోగ్యత ఉన్నదా? మాకంత అర్హత ఉన్నదా? నీ ప్రేమకు మేము అర్హులం కాము, నీవు చూపించే కృపకు మేము అర్హులం కాము. మాకు ఏ యోగ్యత లేదు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు తండ్రి. మా దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. అలాంటి మమ్ములను కూడా, మేము క్షణమాత్రము జీవించే వారమైన మమ్ములను కూడా మీరు ఒక విలువ కట్టి మమ్ములను మీ విలువైన సొత్తుగా ఫీల్ అవుతూ తండ్రి, మమ్ములను మీరు రక్షిస్తున్న విధానాన్ని బట్టి, మాకు మీరు ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్ని బట్టి, మాకు ఇస్తున్నటువంటి రక్షణను బట్టి, ఉచితమైన నీ కృపచేత మాకు ఇచ్చిన రక్షణను బట్టి మేము నీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటున్నాము. మేము ఏమాత్రము అర్హులం కాదు, కానీ నీవు నీ యొక్క ఉచితమైన కృపను బట్టే మాకు సమస్తము ఇస్తున్నావు ప్రభా. అందును బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉండగా అనేక మార్లు తండ్రి మేము నిన్ను స్తుతించకుండానే ఉంటున్నాము. స్తుతించుటకు మనసురాని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. అన్నీ పొందుకుంటూ కూడా, అన్ని మేలులు పొందుకుంటూ కూడా ఏమాత్రము కృతజ్ఞత చూపనటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ మీరైతే మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మేము నిన్ను గణపరుస్తున్నాము, మేము నిన్ను కొనియాడుతున్నాము. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడు, అన్ని కీర్తనలలో కూడా అతడు నిన్ను ఎంతగా స్తుతించాడంటే అతన్ని హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ వస్తున్నాడు. మరి మేము కూడా అలాంటి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులతో నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మేము ఎల్లప్పుడూ కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మేము వట్టి ఊపిరి వంటి వారము, మేము ఏమాత్రం యోగ్యత లేని వారం, కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కేవలం నీ యొక్క ఉచితమైన కృపచేతనే మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి మేము ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని తండ్రి, కృతజ్ఞత కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభానైనా ఇతరులకు కూడా మేము తెలియజెప్పడానికి మా హృదయాలను ప్రేరేపించి, ఇతరులకు కూడా నీ యొక్క గొప్పదనాన్ని, నీ యొక్క మహాత్మ్యమును మేము తెలియజెప్పినట్లుగా మాకు కృప చూపించమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దయమేడ మీరు మా పట్ల చేస్తున్నటువంటి
ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు మా ఆశ్రయమే ఉన్నావు తండ్రి. మేము నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము. మాకు కాపుదలగా ఉన్నావు, మాకు ప్రొటెక్షన్గా ఉన్నావు. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నప్పుడు మా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఎంతో క్షేమంగా మమ్మల్ని ఉంచుతున్నారు. అవును ప్రభా, రాత్రి వేళల్లో మేము నిద్రపోయినప్పుడు మాకేమీ తెలియదు. మేము కంప్లీట్గా తండ్రి ఏమి ఎరుగని స్థితిలోకి వెళ్ళిపోతాము. అయితే తండ్రి నీవు మాకు తోడుగా ఉంటూ కొనుకక నిద్రపోక కాపాడే దేవుడుగా ప్రశాంతమైన నిద్రనిస్తూ ప్రభా మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో ఈ రాత్రి వేళ మరి ప్రభా కుటుంబ సమేతంగా నిన్ను స్తుతిస్తున్నాము. మరి కుటుంబాలలో ఇస్తున్న సంతోషాన్ని, మీరు ఇస్తున్న సంతోషాన్ని బట్టి వందనములు. ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో, సమాధానం లేదో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి. ఆ కుటుంబంలో సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాము. మరి మా తండ్రి ఎవరెవరైతే నాయనా కలతలు కలిగి మనస్పర్ధలతో ఉంటున్నారో అలాంటి కుటుంబాలలో మీరే ఆదరణను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మేమంతా కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కాపుదలను ఇచ్చి ఎంతో క్షేమంగా వారిని మీరు నడిపించండి. మా తండ్రి దేవా, అదేవిధంగా చిన్న బిడ్డను దీవించండి. వారిని కూడా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో మరి వారు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. మా ప్రభానైనా వారిని మంచి ఎదుగుదల, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, విజ్డమ్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి వారిని సరిగ్గా పెంచడానికి తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే నాయన నీ సన్నిధిలో మరి ఈ సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతూ ప్రార్థిస్తున్నారో యవన బిడ్డలు, వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అవును ప్రభా, అనేక మంది యవన బిడ్డలు ఈ సమయంలో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రాక్టికల్స్ కొంతమంది చేస్తున్నారు, ఇంకా అనేక రకాలుగానైనా అనేక క్లాసెస్లో పరీక్షలు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి. నీ దయగల హస్తంతో వాళ్ళను కాపాడండి తండ్రి. మంచి ఆరోగ్యమును దయచేయండి. మంచి నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని, అదేవిధంగా ప్రభా తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను, అదేవిధంగా ప్రభా మరి శోధనలో చిక్కుకొనకుండా శోధనలు ఎదిరించగలిగే శక్తిని కూడా మీరు అనుగ్రహించమని, నీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపమని, నీ రక్తము వారిపైన వారి చుట్టూ నీ రక్తపు కంచె వారికి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి విజయం పొందుకున్నట్లుగా వారికి సహాయం చేయండి. దూరదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న బిడ్డలు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి తగిన సమయంలో సరిగ్గా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వారిని స్వస్థతతో ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము. ఎవరైతే హాస్పిటల్స్లో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారో మరి ప్రభా, మరి ఐసీయూలలో వెంటిలేటర్పై ఉంటూ మరి ఎంతగానో కష్టపడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు. ఎంతోమంది ట్రీట్మెంట్లు తీసుకుంటూ మరి హాస్పిటల్స్లో ఉన్నారు. కొంతమంది నాయన మరి వేదనకరమైన అనారోగ్యంతో ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచండి ప్రభా. నీ యొక్క గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతూ దుఃఖపడుతూ ఉంటున్నారు. కనికరించండి. వారికి ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రభా. కుటుంబంలో ఒక్క వ్యక్తి అనారోగ్యంతో ఉంటే ఎన్నో సమస్యలు, వారి పరిస్థితులే తలక్రిందులైపోయే పరిస్థితులు ఉంటాయి తండ్రి. మా ప్రభా, ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచండి. వాళ్ళను మీరు దర్శించమని, చక్కటి సహాయం మీరు అనుగ్రహించి త్వరగా వారు స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా. మా తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడు కనుక నేను అడుగుతున్నాము, కృప చూపించండి. మా ప్రభా, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ మరి ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న వారికి మీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, ఎంతోమంది సైనికులు, మరి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, అనేక రకాల డ్యూటీలు చేస్తున్నటువంటి వారు రాత్రి వేళల్లో మేలుకొని పనులు చేస్తుంటుండగా వాళ్ళని అప్రమత్తతతో ఉంచండి. వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని
వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను కూడా మీరు క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి నాయన, వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాము, క్షేమంగా మరి చేర్పించండి తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే అన్యాయాలకు గురై చాలా వేదనతో ఉన్నారో, అన్యాయము జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు, మా ప్రభా లాంటి వారిని అందరినీ మీరు కనికరించి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉన్నారు. తప్పకుండా వారికి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. ఇంకా తండ్రి, ఎంతోమంది నిరుద్యోగులు మరి ఎంతగానో కష్టపడుతూ ప్రభా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనేక విధాలుగా మరి అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళను మీరు రక్షించి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి, ఎంతోమంది నిరుద్యోగులు ఉంటున్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను దర్శించి వాళ్ళకు తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి ప్రభా, మరి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారందరినీ మీరు కాపాడి మరి ప్రశాంతమైన ప్రసవం అనుగ్రహించమని, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి అదేవిధంగా ప్రభా, ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు, నిస్సహాయాలుగా ఉన్నటువంటి వారు, ప్రభా అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎంతమంది అయితే నాయన నీ సన్నిధిలో మరి ప్రార్థనలు చేస్తూ నీ కొరకు నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి. వారిని లేవనెత్తండి ప్రభా, వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతూ నాయన మరి హృదయంలో వేదన, భారము, దుఃఖము కలిగి ఉన్నారో అలాంటి వారిని మీరు లేవనెత్తండి తండ్రి. వారి హృదయంలో ఉన్నటువంటి కోపము, ద్వేషం ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేయండి ప్రభా. క్షమాపణ కూడా పెట్టండి. సమాధాన స్థితిని వారికి అనుగ్రహించి చక్కటి నిద్రను, వారికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎంతమంది రక్షణ లేక ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాము. రక్షణ దయచేయండి తండ్రి. మా ప్రభా, మీరు మాత్రమే ఇవ్వగలరు. మా ప్రభా, కృపతో ఇవ్వగలిగే దేవుడు అంటున్నారు. ఎంతమంది కఠిన హృదయలే నీ సిలువ విలువను తెలుసుకోలేక అంగీకరించలేక ఉన్నారు, వాళ్ళని మీరు దర్శించమని, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి. వారి మనోనేత్రాలను వెలిగించండి. అదేవిధంగా ప్రభా, వారి హృదయములలో మారు మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది వ్యసనాలకు గురైతండి భయంకరమైన వేదనతో ఉన్నారు, మరి విడుదల పొందాలని ఆశపడుతున్నారు కానీ పొందలేక ఉన్నారు. వారి చేత ఏమీ కాదు, మీరు ఇన్వాల్వ్ కామని ప్రార్థిస్తున్నాము. మీరు ఇన్వాల్వ్ అయితే ప్రతి విషయంలో కూడా వారికి విడుదల అవుతుంది. బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ప్రణాళికలన్నీ నీ చేతిలో ఉన్నాయి తండ్రి. మమ్మల్ని జయప్రదంగా నడిపించగలిగిన శక్తిమంతుడవు నీవే. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలో నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మాకు చక్కటి నిద్రను అనుగ్రహించండి. ప్రశాంతంగా మమ్మలను కాపాడుతూ ఉన్న దేవుడు మా ప్రభానైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడుతున్నందుకు నీకు వందనాలు. మా పైన మీ యొక్క రక్తపు కంచెను వేయండి. మా తండ్రి దేవా, మరి ఏ తెగులు మా గుడారమును సమీపించదు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు. కాబట్టి మేము ఎంతో ధైర్యంగా నిద్రిస్తున్నాము. నీకు వందనములు. కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుదేవా, నీకు వందనములు. మంచి నిద్రను, విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.